ఇప్పుడు వెన్ను నొప్పి అనగానే మామూలుగా ఏంటంటే అందరూ ఓన్లీ బ్యాక్ నొప్పిని వెన్ను నొప్పి అంటుంటాం. అలా కాదండి. వెన్ను పూస ఎక్కడి వరకు సప్లై అవుతుందో అది ఎక్కడ పెయిన్ వచ్చినా దాన్ని వెన్ను నొప్పి అంటాం, దాన్ని బ్యాక్ పెయిన్ అంటాం. ఇంతవరకు మన సర్వైకల్ గురించి మాట్లాడుతుంటే నెక్ గురించి మాట్లాడాము, అది వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే థొరాసిక్ రీజన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే థొరాసిక్ రీజన్లో అంటే లుంబార్ స్టాండ్ అయ్యే వరకు. అంతకుముందు వరకు మనం బ్యాక్ పెయిన్ సైడ్ కంటే లుంబార్ రీజన్ గురించి మాట్లాడినాం. ఈ T లెవెల్ నుంచి ఇది 12 స్పైన్స్ ఉంటాయి, అంటే 12 మనకి వెన్నుపూసలు ఉంటాయి. వీటిల్లో ఇబ్బందులు తక్కువ ఉంటాయి, కాకపోతే నొప్పులు ఎప్పుడు ఎక్కువ వస్తుంటాయి అంటే ఎవరైతే మనకు చేతుల వర్క్ ఎక్కువ చేస్తారో, లేకపోతే బట్టలు ఎక్కువ ఉతుకుతారో, చపాతీలు ఎక్కువ చేస్తారో, లేకపోతే కుకింగ్లో కానీ లేకపోతే ఈ హ్యాండ్ ప్రెషర్ ఎక్కువగా వాడుతున్నారో వాళ్ళల్లో ఈ లోపల వెనక వస్తుంటుంది. దానికి కొన్నిసార్లు రిఫరల్ పెయిన్స్ కూడా యాడ్ అవుతాయి. అంటే మీకు గ్యాస్ ఎక్కువైనప్పుడు కూడా వెనకకు నొప్పి పట్టేయటం కానీ, లాగలేకపోవడం పట్టడం కానీ, ఆ తేనుపులు తీయలేరు పట్టలేరు అట్లా పట్టేసినట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు బోన్ క్యాన్సర్స్ వల్ల కానీ లేకపోతే ట్యూమర్స్ వల్ల కూడా మనకు తెలుస్తుంటుంది. నేను ఎక్స్రేని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తాను, నేను కాదన్ను, అది చీపెస్ట్ వే టు డయాగ్నోసిస్. కానీ మీకు నొప్పి తగ్గట్లేదు, ఎంత మంచి మెడిసిన్ ఇచ్చి తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా ఒక్కసారి MRI స్పైనల్ కట్ చేసుకోవడం చాలా అవసరం. అది బోన్ క్యాన్సర్స్కి వెళ్తుందా, ట్యూమర్స్కి వెళ్తుందా, ఇంకేదైనా అబ్స్ట్రక్షన్ ఉందా లేదా ఏమైనా డ్యామేజ్ అయింది అనేది దాంట్లో మైన్యూట్ వేలో కూడా మనకు తెలిసిపోతుంటుంది. స్పైన్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, అది మీకు మొత్తం నిలబెట్టేది లైఫ్ అంతా. దాని మీద నెగ్లెక్ట్ చేసుకున్నారంటే చాలా ఇబ్బందులు పడతారు.